రమ్ము, నువ్వు బయట నిలవనేలా అని మాట్లాడుతున్నాడు. ఈరోజు దేవుడు ఏర్పరచుకొని, దేవుడు కోరుకొని, దేవుడు ప్రేమించిన కుటుంబాలు వారు బయట ఉండకూడదు. వారు ఎక్కడ ఉండాలి అంటే లోపల ఉండాలి. ఏ వ్యక్తినైనా, ఏ కుటుంబానైనా, ఏ బిడ్డనైనా దేవుడు ఏర్పరచుకుంటే వారు లోపల ఉండాలి. దేవుని సన్నిధిలో యెహోవా చేత ఆశీర్వదించబడిన వాడా, లోపలికి రమ్ము, నువ్వు బయట నిలవలేదా అని మాట్లాడుతున్నాడు. ఎంతమంది దేవుడు నమ్ముకున్న బిడ్డలు ఆదివారం ఆరాధన అని తెలిసినా కూడా, ఎంతమంది ఆదివారం ఆరాధనలో కూడా వారి పనులను, వ్యాపారాలను, ఉద్యోగాలను రకరకాలుగా వెళ్ళి బయట కనబడుతున్న వారు ఎంతమంది ఉన్నారు? దేవుని సన్నిధిలో లోపల కనబడాల్సిన వారు ఇళ్లలోనూ రకరకాల పనుల్లో వెళ్ళి బయట ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? దేవుడు వారిని బట్టి హృదయంలో వేదన చెందుతున్నాడట. ఇందుకు ఆయన కోసం నా రక్తాన్ని కార్చాను, ఇందుకు ఆయన కోసం నా ప్రాణాలు పెట్టాను, ఇందుకు నేను చచ్చి నాశనం అయిపోతున్న ఈ జీవితాన్ని నేను చేపట్టుకొని బ్రతికించి కాపాడుకున్నాను ఇందుకా అని హృదయంలో, కడుపులో వేదన చెందుతాడట. నాకు ఇష్టమైన నా కుమారుడా, నా ముద్దు బిడ్డ, నేను చూసినప్పుడల్లా నా కడుపులో వేదనగా ఉంది, అయినప్పటికీ నీ జ్ఞాపకం నన్ను మరువకున్నది అని అంటాడు. నువ్వు చేసిన దేవుడి వల్ల చేసిన పని ఆయన మర్చిపోకుండా అంత గొప్పగా నువ్వు ఆయన చేసి పని చేసావు కాబట్టి